చదువు మధ్యలో ఆగిపోయింది. చేతిలో డబ్బు లేదు. సినిమా నేపథ్యం అసలే లేదు. కాని అదే కుర్రాడు తర్వాత తెలుగు సినిమాకే ఒక సామ్రాట్ అయ్యాడు. అతనే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. పేద రైతు కుటుంబంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావుకు చిన్నప్పటి నుంచే జీవితం పరీక్షలు పెట్టింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆయన చదువు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. కాని ఆయనలో ఉన్న కళను మాత్రం పేదరికం ఆపలేకపోయింది. చిన్న వయసులోనే నాటకాల్లో అడుగుపెట్టిన నాగేశ్వరరావు ఆ రోజుల్లో మహిళలు రంగస్థలంపై ఎక్కువగా నటించకపోవటంతో స్త్రీ పాత్రలు కూడా పోషించేవారు. ఆ నాటకాలే ఆయన జీవితాన్ని మార్చేశాయి. 1941లో వచ్చిన ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్రతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్మాత ఘంటసాల బలరామయ్య ఆయనను చూసి సీతారామ జననం చిత్రంలో శ్రీరాముడి పాత్రకు అవకాశమిచ్చారు. అక్కడ్నుంచి అక్కినేని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. బాలరాజు, లైలా మజ్ను, దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, రోజులు మారాయి, చెంచుకక్ష్మి, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఒక్కో సినిమా ఒక్కో మైలురాయి. అయితే దేవదాసులో ఆయన నటన మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ప్రేమలో ఓడిపోయిన దేవదాసుగా అక్కినేని చూపించిన బాధ, నిరాశ, భావోద్వేగం ఆయనను విషాద పాత్రల రారాజుగా నిలబెట్టింది. కాని ఆయన కేవలం విషాద పాత్రలకే పరిమితం కాలేదు. ప్రేమించి చూడు లాంటి హాస్య చిత్రాల్లో నవ్వించారు. ప్రేమ్ నగర్లో ధనికుడైన జీవితంలో ఒంటరితనంతో బాధపడే వ్యక్తిగా మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన ప్రేమాభిషేకమైతే సంచలన విజయాన్ని సాధించింది. 500కు పైగా రోజులు ప్రదర్శితమై తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. సినిమాల్లో విజయం సాధించిన తర్వాత తన విజయాన్ని తనకే పరిమితం చేసుకోలేదు అక్కినేని. 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించారు. తన భార్య అన్నపూర్ణ పేరుతో ఏర్పాటైన ఆ స్టూడియో హైదరాబాద్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారింది. దాదాపు 255కి పైగా చిత్రాల్లో నటించిన అక్కినేని భారతీయ సినిమాకు చేసిన సేవలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు అందుకున్నారు. జీవిత చివరి దశలో క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో కూడా ఆయన సినిమాను వదల్లేదు. కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం ఆయన చివరి చిత్రం. ఆ సినిమా విడుదలకు ముందే జనవరి 22, 2014న హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. చదువు పూర్తి చేయలేకపోయిన ఒక పేద రైతు కుటుంబం కుర్రాడు రంగస్థలంపై స్త్రీ పాత్రలు వేసిన నటుడు చివరకు తెలుగు సినిమా చరిత్రలోనే నట సామ్రాట్గా నిలిచిపోయాడు. అందుకే అక్కినేని నాగేశ్వరరావు ఒక నటుడు మాత్రమే కాదు, తెలుగు సినిమా నిర్మించిన మహా చరిత్రలో ఒక అధ్యాయం.